థ్యాంక్స్ అలా నేను ప్రెగ్నెంట్ అని చెప్పనందుకు. ఎలా చెప్తాను? వాళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు చూపి తప్ప మాటే రాలేదు. ఎవరైనా జబ్బులొచ్చి పోతారు లేదా యాక్సిడెంట్లో పోతారు, కానీ నేను నీ కథలో ట్విస్టులకి చచ్చిపోయేలా ఉన్నాను. నా దగ్గరున్న ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ అన్నీ ఇచ్చేస్తాను. ఆ? ఆ డబ్బుతో నువ్వు నీ కూతురు హ్యాపీగా బ్రతకండి. ఆ. కానీ నేను ప్రెగ్నెంట్ అని మాత్రం ఎవరికి చెప్పొద్దు. ఆ? డబ్బు రాబోతున్నందుకు సంతోషించాలా, కథలో ట్విస్టులకు సర్ప్రైజ్ అవ్వాలా? సర్లే, డబ్బు వస్తుందిగా, డబ్బు వస్తుంది కదా, ఎంజాయ్ చేద్దాం. వస్తుంది, ఎంజాయ్ చేద్దాం. వస్తుంది, ఎంజాయ్ చేద్దాం. బావా, నువ్వు ఈరోజు నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పావు కదా. నైట్ టైం హైదరాబాద్ చాలా బాగుంటుందని చెప్పావు కదా. లేదు స్వీటీ, ఈరోజు నాకు వర్క్ ఉంది. ప్లీజ్ బావా, మనం బయటికి వెళ్దాం. హైదరాబాద్ మొత్తం తిరిగేసొద్దాం. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేదు స్వీటీ, కావాలంటే మీ అక్కతో వెళ్ళు. అబ్బా వెళ్దాం బావా, ప్లీజ్ బావా. అక్కకింట్లో బోలెడ్ వర్క్ ఉంటుంది, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ప్లీజ్ బావా, మనిద్దరం వెళ్దాం బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ఒప్పుకో బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. స్వీటీ, ఆయనకి కుదరదని చెప్తున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పడతావు? స్నేహ, తను చిన్నపిల్ల, తన మీద ఎందుకు అలా కోపపడతావు? స్వీటీ, మనం బయటికి వెళ్దాం. వర్క్ తర్వాత చూసుకుందాంలే. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా. త్వరగా భోంచేసి బయలుదేరదాం. బావా, నాకు ఈ కర్రీ అస్సలు నచ్చదు. నాకు ఈ కర్రీ వండడమే వచ్చు, నీకు నచ్చకపోతే వండుకొని తిను. స్నేహ, నాకు కూడా ఈ కర్రీ ఇష్టం లేదని నీకు తెలుసు కదా. నువ్వు మనసు ఎక్కడో పెట్టుకొని వంట చేసినట్టున్నావు. బావా, బయటికెళ్ళి చికెన్ బిర్యానీ తిందాం. ప్లీజ్ ప్లీజ్ బావా. ఏంటి చికెన్ బిర్యానీ ఏంటి? నోరు ముసుకొని పెట్టింది తిను. స్నేహ, షీఈ్ జస్ట్ ఎ కిడ్. తనతో అలాగేనా మాట్లాడేది? స్వీటీ, నువ్వురా, మనం వెళ్ళి బిర్యానీ తినేద్దాం. సరే. అత్తయ్య, నీకు కూడా చికెన్ బిర్యానీ తెస్తాను. తొందరపడి భోంచేసేయకండి. అల్లుడు, నాకు 2 లెగ్ పీసులు తీసుకురా. రెండేంటి మావయ్య, రెండిటికి 2 ఎక్స్ట్రా తీసుకొస్తాను, సరేనా? మా అల్లుడు బంగారం. నువ్వు రా స్వీటీ. పిన్ని, స్వీటీ పద్ధతి ఏం బాలేదు. మా ఇంట్లో అలా ప్రవర్తిస్తుందేంటి? మీరేం మాట్లాడరేంటి? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. నువ్వు స్వీటీని అపార్థం చేసుకుంటున్నావు. ఏదో బావ కదా అని కొంచెం చనువుగా ఉంటుంది అంతే. అది కాదు పిన్ని. ఏమండి, ఎవరికో ఫోన్ చేయాలి అన్నారు కదా, ఇంకా ఇక్కడే నిలబడిపోయారేంటి? అవును స్వరాజ్యం, గుర్తు చేసావు. మర్చిపోయా. ఫోన్ చేయండి. పెళ్ళైన మగాడితో ఇలాగైనా ప్రవర్తించేది? అది కాదు పెద్దమ్మా, బావ ఓడిపోతుంటే హెల్ప్ చేస్తున్నాను. కాస్త దూరంగా ఉండి హెల్ప్ చేయొచ్చు కదా, అంతేగాని అలా మీద పడతావా? శివ, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు స్నేహకు అర్థం కావడం లేదు. రుక్మిణమ్మ చెప్పింది, కానీ నేనే వినలేదు. నా గొయ్యి నేనే తీసుకున్నాను.
ఏం మాట్లాడుతున్నావు కావేరి? యమజని క్షమించాలా? ఎందుకు క్షమించాలి? మన జీవితాలు నాశనం చేయడానికి ప్రయత్నించినందుక? అవును కావేరి, యమజన్ ఎందుకు క్షమించాలో ఒక్క కారణం చెప్పు. అది కాదత్తయ్య, యమజ ఇప్పుడు మారింది. మారిన మనిషిని మనం ఆదరించకపోతే ఎలా? పైగా తను పరాయిది కాదు, మీ స్వంత మేనకోడలు. తనని మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? మేనకోడలా? ఏ రోజైనా యమజాల ప్రవర్తించిందా? మేనత్తనన్న గౌరవం ఎప్పుడైనా ఇచ్చిందా? మర్చిపోయావా కావేరి పున్ను? నిన్ను ఇంట్లోంచి బయట గెంటేసేటప్పుడు బాల్కనీలో నిలబడి ఆ యమజ ఏమంది? ఆస్తి దక్కిన మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళందరూ బ్రతకరు. ఆస్తి చేతికి రాగానే ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పింది. అలాంటి దాన్ని క్షమించాలా? ఆ మాట నువ్వు ఎలా అడగగలుగుతున్నావు? అవును కావేరి, తన్ని జైలుకు పంపించకుండా వదిలేయడమే మనం తనకు చేసిన పెద్ద ఉపకారం. ఇంకా క్షమించాలి, ఇంట్లోకి రానివ్వాలి అంటావేంటి? అది కాదు అర్జున్ బాబు. అప్పుడు తను ఏదో అర్థం లేని పగతో అలా చేసింది. ఇప్పుడు తను మారింది. అర్జున్, డౌట్ లేదు, ఆ యమజ మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేసింది. అందుకే కావేరి, రుక్మిణమ్మ ఇద్దరు వచ్చి తనని క్షమించమని అడుగుతున్నారు. చెప్పు కావేరి, ఆ యమజ ఏం చేస్తుంది? శివాని ఇబ్బంది పెడుతుందా? స్నేహాన్ని బెదిరిస్తుందా? లేక మమ్మల్ని ఎవరినైనా ఏమైనా చేస్తానో అంటుందా? ఎందుకు తన్ని క్షమించమని ఇన్నిసార్లు అడుగుతున్నావు? కావేరి పున్ను, ఆ యమజ ఎక్కడుందో చెప్పు, నేను వెళ్ళి దాన్ని చంపేసొస్తాను. అలాంటి దుర్మార్గురాలు బతికుంటే ఇంకా ఎందన్నో హింస పెడుతుంది. అది చనిపోవడమే బెటర్. అమ్మా, మీ అందరికీ దండం పెడుతున్నాను, ఇక ఆపండి. యమజ ఏ తప్పు చేయడం లేదు. ఇందాక మేం వెళ్తూ ఉంటే యమజ కనిపించింది. తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఒంటరిగా బ్రతుకుతోంది. పైగా పశ్చాత్తాపంతో బాధపడుతోంది. దాన్ని క్షమించి వదిలేయండి. అమ్మా, ఊరుకో. యమజ పరిస్థితి నాకు బాధ కలిగించింది. అంత మాత్రాన్న ఇలా బాధపడుతున్నానా? అవును రుక్మిణమ్మ, ఆ దుర్మార్గురాలు కోసం నువ్వెందుకింత బాధపడుతున్నావు? అలాంటి దాని మీద అస్సలు జాలి పడకూడదు. అది కాదు బోరమ్మా, ఎంత కాదనుకున్నా తను కావేరికి అక్కలాంటిది. తను అందరికీ దూరంగా బ్రతుకుతుంటే బాధ అనిపించింది. ఏంటి? కావేరి జీవితం నాశనం చెయ్యాలనుకున్నాడది కావేరికి అక్క? నువ్వు మతుండే మాట్లాడుతున్నావా రుక్మిణి? తను ఎన్నోసార్లు కావేరిని చంపడానికి ట్రై చేసింది. అర్జున్ని కావేరి నుంచి దూరం చేసి తన సొంతం చేసుకోవాలనుకుంది. చివరికి నిన్న కాక మొన్న కూడా మా ఇంట్లో అందరికీ విషం పెట్టాలని చూసింది. అలాంటి మనిషిని క్షమించాలా చెప్పు? చెప్పండి అత్తయ్య, ఒక అత్తగా మా అమ్మకే ఇంత కోపం వస్తుంది, తల్లిగా మీకెంత కోపం రావాలి? అటువంటిది తన్ని క్షమించమని మీరెలా అడుగుతున్నారు? అది కాదు అర్జున్ బాబు, నాకు 2 ఆడపిల్లలున్నారు. నా ఇంట్లో కూతురులాంటి స్నేహం ఉంది. అందుకే ఒక తల్లిలా ఆలోచించే చెప్తున్నాను.